మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యాక్చువల్గా ఇది శ్రీరామనవమి వ్లాగ్ అనమాట. అంటే నేను ఎలా చేశాను అదంతా అయితే ఉంటుంది. నేను మార్నింగ్ ఇప్పుడైతే నేను గడపకాయ అయితే బొట్లు అయితే పెడుతున్నాను పసుపు రాసి. మనం ఏ ఫెస్టివల్ అయినా కానీ అలానే చేస్తాం కదా, గడపకాయ అయితే పసుపు రాసి బొట్లు పెడతాం కదా. యాక్చువల్గా మనం పసుపు రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ లోపల అంటే ఇంటి లోపలే ఉండి గడపకి పసుపు అయితే రాయాలంట. అది బయట అయితే ఉండి అయితే రాయకూడదంట. నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి అయితే చెప్పాను, మళ్ళీ తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను. అండ్ మళ్ళీ మనం పిండితో కూడా ఇలా గడప మీద ముగ్గు అయితే వేస్తారు. మ్యాక్సిమం నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, మన ఇంటికి అంటే చీమలు కానీ ఏవైనా వస్తే అవి కూడా తినటానికి, అంటే మన ఇంటికి వచ్చిన వేటికైనా కానీ మనం ఫుడ్ పెట్టాలి అన్నట్టు నేనైతే స్టోరీ అయితే విన్నాను. ఇలా కాకుండా ఇంకో స్టోరీ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి. రంగోలీ అయితే ఇలా వేసా అనమాట. నా రంగోలీ ఎలా అనిపించింది అనేది కూడా అయితే చెప్పండి. కొంచెం కలర్స్ కూడా వేసాను. నేనైతే ఇక్కడ పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పానకం మనకి ఏమేమి కావాలి, బెల్లం అను పెప్పర్ పౌడర్ కావాలి కదా. సో అయితే నేను మిరియాలను అయితే పొడి అయితే చేస్తున్నా అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఏం లేదు, సింపుల్ పానకం చేయటం అయితే వాటర్లో కొంచెం బెల్లం వేసేసి దాంట్లో పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం యాలుక కూడా వేస్తారనమాట. ఇది మొత్తం మిక్స్ చేసేసి మనం వాటర్లో మిక్స్ చేసేసినట్లయితే పానకం అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా, ఇప్పుడని కాదు, ఎప్పుడైనా కానీ దేవుడికి పెట్టేటప్పుడు దాంట్లో ఒక తులసాకు కూడా వేసుకుంటే చాలా మంచిదంట. సో నాకు తులసాకు దొరకలేదు కాబట్టి నేను నార్మల్ గానే చేశాను. మనం దేవుడికి ప్రసాదంగా కాబట్టి ఫస్ట్ మనం చేసే దానికైతే బొట్టు పెట్టి దాంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నా అన్నమాట.
హాయ్ చెప్పరా తర్వాత కనిపిస్తాం కదా హాయ్ చెప్పండి చేతులు ఖాళీ లేవు సార్, అన్ని ఫోన్లు శ్రీరామనవమి చెప్పు హ్యాపీ శ్రీరామనవమి హ్యాపీ శ్రీరామనవమి. కొంచెం చదివితే హాయ్ చెప్పు హ్యాపీ శ్రీరామనవమి చెప్పు. హ్యాపీ శ్రీరామనవమి చెప్పండి ఇదిగో హ్యాపీ శ్రీరామనవమి చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ ఎండలో పోతున్నాం తినే టైంకి వెళ్తున్నారు ఫ్రెండ్స్. రా అంటే ఎవరి ఫ్రెండ్ వచ్చారనుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఈ సౌండ్ లో ఎగిరిపోయింది వాళ్ళు ఎవరో గుడికి కూడా వెళ్ళేసి ఏం రా పోషిస్తున్నావు ఇవన్నీ భోజనాలకాయ చెప్పరా ఇంకా అందరిదంటారా అరే ఇట్లే అరే అరిషా
మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. హాయ్ అందరికీ, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. చక్కగా మార్నింగ్ లేచేసి అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టాను కదా రంగోలీ అయితే వేసాము. ఇంకా మ్యాక్సిమం ఈ రోజు ఏంటంటే శ్రీరామనవమి కాబట్టి ఇంకా బాణం వచ్చే ముగ్గులాగా అయితే వేసాము. అందరు మ్యాక్సిమం అవే వేస్తారు, సో నేను కూడా అలా వేసాను అనమాట. ఇంకా ఈరోజు అయితే వడపప్పు పానకం అయితే మనం ప్రసాదంగా పెట్టుకుంటాం కదా, సో నేను కూడా అంతే చేశాను. ఇంకా తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళామన్నమాట. టెంపుల్ ఎలా జరిగింది అదన్న అయితే నేను కంటిన్యూగా ఆల్రెడీ పెట్టాను, చూసారు కదా. అలా అయితే ఇంకా అక్కడే దర్శనం చేసేసుకుని త్వరగానే దర్శనం అయ్యింది. కాకపోతే కొంచెం లోపల రష్ అనిపించింది. తర్వాత బయట అయితే ఫుడ్ అయితే ఫస్ట్ మేము ఫుడ్ తినేసి అయితే దర్శనానికి వెళ్ళామన్నమాట. అంటే అప్పుడే మేము 12కి ఆ టైంలో వెళ్ళాము. ఇంకా అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫుడ్కే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అప్పుడే మేము వెళ్ళేసరికి అప్పుడే కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేశారు. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత దర్శనంకి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంటే టెంపుల్ కూడా బాగా డెకరేట్ చేశారు. మేము బయట కళ్యాణం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. అప్పుడే అక్షింతలు అవి ఉంటాయి, తలంబ్రాలు అయితే పోస్తున్నారు. ఇంకా నా శ్రీరామనవమి అయితే ఇలా జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. పానకం అయితే తాగారా అనేది కూడా చెప్పండి. టెంపుల్లో కూడా కొంచెం ఇచ్చారు పానకం. తర్వాత దేవుడి నామం అవి అయితే పెట్టారనమాట టెంపుల్లో. ఇంకా సో నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా సో నేనైతే ఫెస్టివల్కి అయితే ఇలా రెడీ అయ్యాను. మామూలుగా శారీ అయితే వేసుకున్నాను అనమాట. శారీ వేసుకున్నా, చక్కగా బ్యాంగిల్స్ మెహందీ కూడా పెట్టుకున్నా. నా మెహందీ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. యాక్చువల్గా ఇది నేను పెట్టుకున్నా, ఇదైతే అనుష పెట్టింది అనమాట. ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.